కాకుండా వేరే పర్సనల్ నెంబర్ ఉందా ఆఫ్టర్ మాట్లాడడానికి? అవునా? ఓకే సార్ ఎవరు సార్ సైడ్ నా మీ పేరండి? సైడ్ మీ వేణు సార్. వేణు సార్. వేణు సార్ తెలుసా మీకు? తెలుసు సార్. ఆ రోజు క్రికెట్ ఆడారు కదా సార్ కదా. క్రికెట్ మాకు సెకండ్ ఇయర్ ఈసీకి వస్తారంట కదా. సెకండ్ ఇయర్ లో వస్తారా? సెకండ్ ఇయర్ లో వస్తారంట. ఏ సబ్జెక్ట్ చెప్తారు? ఏమో తెలియదు కానీ సార్ మీకు ఉంటది సెకండ్ ఇయర్ లో, మీరు ఇలా చేయకండి అంటున్నారు. జాగ్రత్త ఉండండి అయితే. అంతే. వస్తారా 40,000 all in one. ఎక్కడో మిస్సింగ్ సార్, కంటిన్యూషన్ మిస్ అయింది, దొరకలేదు. వెతుకుతున్నాను కానీ పీడిఎఫ్ ఒక పీడిఎఫ్ మిస్ అయిపోయింది. అవుతుందమ్మా. ఓకే నాది పిఎఫ్ ఇస్తాను సార్. స్టార్ట్ చేయండి. ఎవరు సత్యనారాయణ ఏంటివా? ఎవడు సార్ దసరా అంటే? సంయుక్త దసరా. సంయుక్త దసరా నేనేరా. మీరేనా సార్? రెండు ఉన్నాయండి సార్. ఒకటి షేరింగ్ కోసం పెట్టాను, స్క్రీన్ షేరింగ్ కోసం ఒకటి, ఇది ఒకటి. లెవీ వచ్చాడు సార్, లెవీ వచ్చాడు. ఫ్రెండ్ సెటర్ రింగ్ టోన్స్. అబ్బో, పీడిఎఫ్ కనిపించట్లేదు, ఎతుకుతున్నాను. ఫోన్లో అయితే దొరికేది కానీ దొరకలేదు. వస్తాయి. ఇది గుర్తుంది కదా, లాస్ట్ క్లాస్ లో అయింది. స్క్రీన్ కనిపిస్తుందండి, షేర్ చేశాను. సరే, ఇప్పుడు ఈ డీసీ లోడ్ లైన్ గురించి చెప్పాం కదా. హలో, ఇక్కడ మీకు స్క్రీన్ లో ఏదైతే కనిపిస్తుంది తెలుసు కదండి, ఇదేంటో తెలుసు కదా? చెప్పారు సార్. ఓకే, ఇదేంటండి మరి? విఐ గ్రాఫ్ సార్. విఐ గ్రాఫ్. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్, ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అండి అవి? అవుట్పుట్ సార్. అవుట్పుట్ కదా, వేటికి మధ్యలో గీసాం? వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో. ఓకే, విసిఈ అండి. అంటే వోల్టేజ్ కి కరెంట్ కానీ విఏ అని చెప్పినప్పుడు అర్థమైపోయింది. కానీ మనం ఎక్స్ యాక్సిస్ పైన ఏం తీసుకున్నాం? విసిఈ తీసుకున్నాం. వై యాక్సిస్ పైన ఐసి తీసుకున్నాం. ఓకేనా? సరే, ఇప్పుడు ఇది తీసుకొని ఏం చేసామండి? నెక్స్ట్ ఇక్కడ ఒక ఈక్వేషన్ డెరైవ్ చేసుకున్నాం కదా.
ఈక్వేషన్ గుర్తుందా ఎలా చేసామో? కేవీఎల్ అప్లై చేయించాం కదా ఆ రోజు. అవును సార్. కేవీఎల్ అప్లై చేసి డెరైవ్ చేసుకున్నాం. ఓకేనా? ఆ. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏం చెప్పాం? ఆపరేటింగ్ పాయింట్ అంటే ఏం చెప్పాం? నా బ్యాగ్ ఇచ్చేవా? ఇక్కడికి తెచ్చేసా. ఆపరేటింగ్ పాయింట్ అంటే ఏం చెప్పామండి? ఏంటండి? రిప్రజెంట్ చేసి దేని గురించి అండి? అది అవి ఎందుకు తీసుకుంటున్నా ఆ పర్టికులర్ వాల్యూస్? అవుట్పుట్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయండి. అవుట్పుట్ కరెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి అండి. ఇప్పుడు మనకి క్యూ పాయింట్ కానీ ఆపరేటింగ్ పాయింట్ కానీ తీసుకుంటాం కదా, అవి దేనికోసం అండి? అవి క్యూ పాయింట్ లేదా ఆపరేటింగ్ పాయింట్ దేనికోసం అండి? హలో, సార్ అదే దేని గురించి తీసుకుంటాం అంటున్నా. ఒకవేళ ఎవరినైనా సరే యాక్సెప్ట్ చేయకుండా లాబీలో గట్రా ఉండిపోతే చెప్పండి గూగుల్ మీట్లో. ఓకేనా? సరే. మనం ఏదో చెప్పుకున్నాం కదండి, డైరెక్ట్గా సిగ్నల్ ఇస్తే ప్రాబ్లం ఏమవుద్ది అనుకున్నాం? అంటే మనం ఇప్పుడు ఈ ఆపరేటింగ్ పాయింట్ తీసుకుంటాం కదా, వీసీ ఇవన్నీ సెట్ చేసుకుంటాం. ఎందుకు సెట్ చేసుకోవాలండి? దీంతో అవసరం ఏంటి? సరే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ ఆపరేటింగ్ పాయింట్ ఏం యూజ్ చేసి సెట్ చేస్తామండి? ఆపరేటింగ్ పాయింట్ సెట్ చేయాలనుకోండి, ఏం యూజ్ చేస్తాం? ఏం వాడతామండి ఆపరేటింగ్ పాయింట్ సెట్ చేయడానికి? సరే, మీరు ఇదివరకు డయాగ్రామ్స్ ఏమైనా డ్రా చేసుకున్నారా? డయాగ్రామ్స్ ఏమైనా డ్రా చేసుకున్నారండి? గ్రాఫ్లు గీసాం. గ్రాఫ్లు గీసారా? సరే, బయాసింగ్ సర్క్యూట్స్ డ్రా చేసుకున్నారు కదా. బయాసింగ్ సర్క్యూట్స్ లో మనం అప్లై చేసేవి ఏంటేంటి వోల్టేజెస్? ఇప్పుడు విసిసి ఉంది కదా, విసిసి దేనికి యూజ్ చేస్తామండి? కొన్ని ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ ఈక్వేషన్ మనం డెరైవ్ చేస్తాం కదా, ఇక్కడ ఏమేమి ఉన్నాయండి వోల్టేజెస్? అక్కడ ఎన్ని వోల్టేజెస్ ఉన్నాయి చూడండి ఒకసారి. రెండు ఉన్నాయి. విసిసి దేనికి యూజ్ చేస్తాం చెప్తారా? కలెక్టర్.
కలెక్టర్ వోల్టేజ్ కరెంట్. ఏ కరెంట్ అండి? వోల్టేజ్. వోల్టేజా? ఏ వోల్టేజ్ అండి అది? కలెక్టర్ వోల్టేజ్. కలెక్టర్ వోల్టేజా? ఆ, ఇప్పుడు అది దేనికోసమని అప్లై చేస్తామండి ఆ విసిసి? సార్ దేని గురించి యూజ్ చేస్తాం విసిసి? దేనికి వాడతామండి అది? సార్ మనం ఐసీ కోసం సార్. ఐసీ కోసమా? ఆ ఈక్వేషన్ లో ఐసీ కనిపిస్తుందా ఈక్వల్ టు అటువైపు? కాదు కాదు సార్, గ్రాఫ్ లో కనిపిస్తుంది సార్. గ్రాఫ్ లో ఐసీ కనిపిస్తుందా? కానీ కింద విసిఈ కదరా గ్రాఫ్ లో. ఓకే, ఈ గ్రాఫ్ లో చెప్తున్నావా? అక్కడ ఆ గ్రాఫ్ లో సార్. ఓకే సరే. ఐసీ కోసం వాడమండి. విసిసి తీసుకొని ఒక ఆర్ఎల్ ఉంటుంది, లోడ్ రెసిస్టర్, ఇవి రెండు తీసుకుంటే ఐసీ వాల్యూ వస్తుంది. ఓకేనా? ఈ రెండింటి వల్ల ఏం డ్రా చేసామంటే ఈ రెండు యూజ్ చేసి ఏం డ్రా చేసాం? ఆపరేటింగ్ పాయింట్. ఆపరేటింగ్ పాయింట్. ఆపరేటింగ్ పాయింట్ తీసుకున్నాం. సో ఈ ఆపరేటింగ్ పాయింట్ దేనికోసం అని చెప్పామండి? జనరల్గా మన సిస్టంలో తీసుకున్నారనుకోండి, మీరు మీ బయాసింగ్ సర్క్యూట్ కానీ యాంప్లిఫైర్ కానీ తీసుకున్నారనుకోండి, ఒక యాంప్లిఫైర్ ఎలా తీసుకుంటారండి? సార్ మాక్సిమం ఫ్రీక్వెన్సీ, ఆపరేటింగ్ పాయింట్ ఇక్కడ మాక్సిమం ఫ్రీక్వెన్సీ వస్తుంది సార్. ఆపరేటింగ్ పాయింట్ యొక్క మాక్సిమం ఫ్రీక్వెన్సీయా? అంటే పర్టికులర్ ఆపరేటింగ్ పాయింట్ దగ్గర ఎక్కువ ఫ్రీక్వెన్సీ వస్తుంది అంటావు, అంతేనా? అవును సార్. అలా కాదండి. యాక్చువల్గా మన సిస్టంలో ఏమేమి ఉంటాయి చెప్పండి. యాంప్లిఫైర్ అనుకున్నాం అనుకోండి, మనం ఒక యాంప్లిఫైర్ చూసాం కదా, ట్రాన్సిస్టర్ని యాంప్లిఫైర్గా వాడతారు అనుకున్నాం. ఏమేమి ఉంటాయండి అందులో? అదో సర్క్యూట్ అనుకుంటే వోల్టేజ్, రెసిస్టర్, రెసిస్టర్, ఇంకా వోల్టేజ్, ట్రాన్సిస్టర్, వోల్టేజ్ సోర్సెస్. ఇవి వోల్టేజ్. సోర్సెస్ కదా, వీటితో ప్రాబ్లం లేదు. ఇక్కడ మీకు కరెంట్ని ఏమి యూజ్ చేసుకుంటా అంటే ఇక్కడ మీకు వోల్టేజ్ డ్రాప్ అయ్యేవి ఏమేమి ఉన్నా చెప్పండి. అంటే సోర్స్ వల్ల ప్రాబ్లం లేదు, ఇంకా వోల్టేజ్ డ్రాప్ ఎక్కడి నుంచి వస్తుంది? అయితే రెసిస్టర్ లేకపోతే ట్రాన్సిస్టర్. రెసిస్టర్, ట్రాన్సిస్టర్. ఓకేనా? అంటే ఇప్పుడు రెసిస్టర్స్ ఉన్నాయి కదా, రెసిస్టర్స్ ఏం చేస్తాయండి? వోల్టేజ్ ని డ్రాప్ చేస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం యాంప్లిఫై చేయాలనుకున్న సిగ్నల్ ఏంటంటే మన వాయిస్ సిగ్నల్ కదండి, అంతే కదా? అవును సార్. ఇప్పుడు ఈ వాయిస్ సిగ్నల్ యాంప్లిఫై చేయాలి అంటే మనం ఒక వాల్యూ కన్నా ఎక్కువ మాట్లాడగలం. ఇది ఇదివరకు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, మన వాయిస్ కి వోల్టేజ్ ని, అది ఫ్రీక్వెన్సీ అండి, 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. 20 కిలో హెర్ట్జ్. ఇప్పుడు మన వాయిస్ సిగ్నల్ తీసుకుంటే మనం పర్టికులర్ లిమిట్ కన్నా ఎక్కువ మాట్లాడలేము. అదే లిమిట్ ఏంటి? వోల్టేజ్ పైన కదా లిమిట్. సో ఇప్పుడు ఏం చేయాలండి, మన సిస్టంలో ఏమున్నాయి? రెసిస్టర్స్ ఉన్నాయి. ఈ రెసిస్టర్స్ ఏం చేస్తాయండి, మనం మాట్లాడేటప్పుడు దాన్ని డ్రాప్ చేస్తాయండి, వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ఓకేనా? మనం మాట్లాడేటప్పుడు మన సిగ్నల్లో ఏదైతే వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ ఏమవుతుందండి? డ్రాప్ అవుతుంది. ఇప్పుడు ఆ డ్రాప్ని క్రాస్ చేసి మనం ఇస్తేనే యాంప్లిఫైర్కి ఇన్పుట్ వస్తుంది. ఎందుకంటే యాంప్లిఫైర్లో ఏముంటాయండి? మీ ట్రాన్సిస్టర్ సర్క్యూట్ ఉందనుకోండి, దానిలో ఏముంటాయి ఇన్బిల్ట్గా? ట్రాన్సిస్టర్లో ఏముంటాయండి? కలెక్టర్, బేస్, ఎమిటర్. కలెక్టర్, బేస్, ఎమిటర్. అంటే రెండు జంక్షన్లు ఉంటాయి. ఏంటా జంక్షన్లు? కలెక్టర్ బేస్ ఎమిటర్ జంక్షన్, బేస్ ఎమిటర్ జంక్షన్, కలెక్టర్ ఎమిటర్ జంక్షన్, సిబి, సిసియా? రెండు జంక్షన్లే కదండి. బేస్ కి ఎమిటర్ కి ఏదైతే జంక్షన్ ఉందో దాన్ని ఎమిటర్ జంక్షన్ అంటామండి. ఎమిటర్ జంక్షన్. ఓకేనా? కలెక్టర్ కి బేస్ కి మధ్యలో ఉన్న జంక్షన్ ఏమంటారండి? కలెక్టర్ జంక్షన్ అంటారు. కలెక్టర్ జంక్షన్. సరే, ఇలా తీసుకుంటే ఏంటండి?
తమ్ముదా ఇంకా రాలేనట్టుంది, తెలీదా? చేస్తానులేదు. అనుకునేదా పన్ను వస్తున్నాయా? సర్లేండి, ఇప్పుడు ఏంటండి మన ట్రాన్సిస్టర్ తీసుకున్నారనుకోండి, ట్రాన్సిస్టర్లో ఎన్ని డయోడ్స్ ఉంటాయి? 2 సార్ 2. 2 డయోడ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు 2 డయోడ్స్ ఉన్నాయంటే రెండింటిలో ఏం కావాలండి? ఇప్పుడు ఆ 2 డయోడ్స్ మీకు క్యారెక్టరిస్టిక్ గ్రాఫ్, డయోడ్స్ కరెంట్ని యాంప్లిఫై చేస్తాయా చేయవండి? చేస్తాయి సార్. యాంప్లిఫై చేస్తాయి. యాంప్లిఫై చేయాలి అంటే మనకు వోల్టేజ్ కావాలి కదండి. ఒక పర్టికులర్ Yes, sir. వోల్టేజ్ వరకు అవి ఎలా ఉంటాయండి? ఒక పర్టికులర్ వోల్టేజ్ దాటిన తర్వాత నుంచే కదా యాంప్లిఫై చేయడం స్టార్ట్ అవుతుంది. Yes, sir. సో ఆ వోల్టేజ్ని ఏమంటారండి? ఎక్కడి నుంచి అయితే యాంప్లిఫై చేస్తారో దాన్ని ఏమంటారండి? స్క్రీన్ బ్లాక్ అయిపోయింది. స్క్రీన్ బ్లాంక్ అయిపోయిందా? సరే వస్తుందిలేండి, 2 minutes ఓపిక పట్టండి. సరే దీనికి ఆన్సర్ చెప్పండి, ఏ వాల్యూ దాటిన తర్వాత వస్తుందో చెప్పండి. అది సిలికాన్ అయితే 0.7 సార్. సిలికాన్ అయితే 0.7. ఓకే. జర్మేనియం అయితే ఎంతండి? 0.1. 0.3 అండి. సరే, ఇప్పుడు ఆ వోల్టేజ్ని ఏమంటారు? అవి వాల్యూస్ కదండి, వోల్టేజ్ వాల్యూస్ అవి. ఆ వోల్టేజ్ని ఏమంటారు? ఆ వోల్టేజ్కి ఏదో పేరు ఉంటుంది కదండి. సార్ కట్ ఆఫ్ ఆర్ కట్ ఇన్ వోల్టేజ్. కఠిన వోల్టేజ్ అండి. సరే, స్క్రీన్ కనిపిస్తుంది కదా? అనిపిస్తుంది సార్. సరే, మీకు ఇప్పుడు వేరే ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఈ 0.7 చదవడానికి అర్థమవుతున్నాయండి? అర్థమవుతుంది సార్. సరే సరే, యాక్చువల్గా ఏమవుద్దంటే మనం ఏదైతే డివైస్ తీసుకున్నామో ఇప్పుడు ఆ కట్ ఆఫ్ వోల్టేజ్ రీచ్ అవ్వాలి కదండి. కట్ ఆఫ్ వోల్టేజ్ రీచ్ అయ్యేంత వరకు మనం ఒక వాల్యూ అప్లై చేయాలి. ఆ తర్వాత నుంచి ఏం చేయాలి? ఇంకా వాల్యూ పెంచుతూ వెళ్తే యాంప్లిఫికేషన్ జరుగుతుందండి. ఇప్పుడు ఈ కట్ ఆఫ్ వోల్టేజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? మన జంక్షన్ బ్యారియర్ ఫామ్ అవుతుంది కదా, జంక్షన్ బ్యారియర్ బ్రేక్ అవ్వాలి అంటే వోల్టేజ్ కావాలి. నెక్స్ట్ ఇంకా రెసిస్టర్లో డ్రాప్స్ అవ్వాలి అంటే వోల్టేజ్ కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి అప్లై చేస్తారండి? మన వీసీసీ ఇస్తున్నాం కదా, వీసీసీ నుంచి అప్లై చేస్తారండి. ఇక్కడ ఏదైతే వీసీసీ మీకు కనిపిస్తుందో ఐసీ ఈజ్ఈక్వల్ టు VCC/RL కనిపిస్తుంది కదండి, ఆ వీసీసీ ఎక్స్టర్నల్గా ఇచ్చి అప్లై చేస్తారండి. మిగతాదంతా మీ వాయిస్ సిగ్నల్ అండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఆపరేటింగ్ పాయింట్ అనేది ఏదైతే ఉందో అదేంటండి? ఈ వోల్టేజ్ అండి, VCC.
ఈ విసిసి డిసైడ్ చేస్తుందండి. నెక్స్ట్ అండి, ఈ పాయింట్స్ ఇదివరకు చదివారా? ఈ పాయింట్స్ ఇదివరకు చదివారండి? చదివాను సార్. చదివారు కదా సార్ సార్ లాస్ట్ టైం ఎక్కడ వరకు అండి? ఇక్కడ వరకు చదివాం. ఆ తర్వాత ఏం చెప్పుకుంటాం అనుకున్నాం అండి? ట్రాన్సిస్టర్ బయాసింగ్ చెప్పుకుంటున్నాం. ట్రాన్సిస్టర్ బయాసింగ్ లో ఫస్ట్ పాయింట్ ఏముందండి? యాంప్లిఫికేషన్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ఎ ట్రాన్సిస్టర్. ఒక ట్రాన్సిస్టర్ సిగ్నిఫికెంట్ అంటే ఏంటంటే ఇంపార్టెంట్ అనే కదా. కాదండి, మీరు మాట్లాడొద్దు. 5 minutes మీరు కామ్ ఉండండి. ట్రాన్సిస్టర్ బయాసింగ్ అంటే ఇక్కడ మోస్ట్ సిగ్నిఫికెంట్ అంటే ఏంటండి? సిగ్నిఫికెంట్ ఏంటి? ఇంపార్టెంట్ కదా. ఒక ట్రాన్సిస్టర్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటండి? యాంప్లిఫికేషన్. ఓకేనా? ఇప్పుడు అది యాంప్లిఫై చేయాలి అంటే ఏం చేయాలి? ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ టు బి సాటిస్ఫైడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ గుడ్ యాంప్లిఫికేషన్. అది బాగా పర్ఫెక్ట్ యాంప్లిఫికేషన్ అవ్వాలి అంటే ఏం కావాలండి? ఇక్కడ ఏవైతే 3 కండిషన్స్ ఇచ్చామో 3 కండిషన్స్ ఏంటని చెప్తారు ఒకసారి? Emitter base junction should be forward bias. Collector base junction should be reverse bias. ఓకే. There should be a proper zero in the collector current. ఓకే. అంటే ఏమవ్వాలి? ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి పర్ఫెక్ట్గా. ఓకేనా? ఇంకొకటి చూడండి, గుడ్ యాంప్లిఫికేషన్ అంటే ఏం రాసామంటే బ్రాకెట్లో? యాంప్లిఫికేషన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సిగ్నల్ వితౌట్ ఎనీ చేంజ్ ఇన్ షేప్. అంటే మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఇక్కడ షేప్ వేరీ అవ్వడం అంటే, ఇప్పుడు మనం స్పీచ్ సిగ్నల్ ఉంది కదండి, ఎప్పుడైనా ఎక్కడైనా రికార్డ్ చేసినప్పుడు చూసారనుకోండి, దానికి ఒక పర్టికులర్ వేవ్ ఫామ్ ఉంటుంది. పర్ఫెక్ట్గా లేకపోయినా సరే ఏదో ఒక వేవ్ ఫామ్ ఉంటుంది కదండి, అంతే కదా? ఇలా ఏదో ఒక వేవ్ ఫామ్ వస్తుంది, అంతేనా? ఇప్పుడు దీనిలో ఈ షేప్ ఏం చెప్తుందండి? ఈ షేప్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఏదైతే షేప్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో దీనికంటూ ఫ్రీక్వెన్సీ ఉంటుందండి. ఓకేనా? ఈ షేప్కి ఫ్రీక్వెన్సీకి రిలేషన్ ఉంది కదా. మన వాయిస్తో దీనికి ఉన్న రిలేషన్ ఏంటో చెప్పగలరండి? ఇప్పుడు నేను డ్రా చేసింది కనిపిస్తుందా? పెన్సిల్తో డ్రా చేసింది స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు దీనిలో ఏముంటుందండి? యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ ఉంటాయి సార్. యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో వీటిలోనే ఉంటుందండి. ఓకేనా? ఇంకొకటి, మీకు పీటీఆర్పీ అయిందా ఇంటర్మీడియట్లో? ప్రాబిలిటీ ర్యాండమ్ థియరీ కానీ స్టాటిస్టిక్స్ అలాంటివి అయ్యే ఉంటాయి కదా. ప్రాబిలిటీ అయింది సార్. ప్రాబిలిటీ అయింది కదా. ప్రాబబిలిటీ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుందండి? ర్యాండమ్ సిగ్నల్ గురించి ఎక్కడైనా విన్నారా? ర్యాండమ్ సిగ్నల్ ఎక్కడ వినలేదండి? వినలేదు. సరే, ప్రాబిలిటీ దేనికి ఎక్కువ ఉంటుందంటే ఒక ర్యాండమ్ సిగ్నల్కి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందండి. ర్యాండమ్ అంటే ఏంటి? డెఫినేషన్ ఏమని తెలుసా? వేవ్స్ అనేవి ఒక పర్టికులర్ డైరెక్షన్ కాకుండా ఎలా పడితే అలా ఉంటాయి ర్యాండమ్గా. వాటిని ర్యాండమ్ అంటారండి. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామండి? ర్యాండమ్నెస్కి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందండి. అంటే ఇప్పుడు ర్యాండమ్నెస్ ఉందనుకోండి, ఏదైనా ఇన్ఫర్మేషన్లో ర్యాండమ్నెస్ ఉందనుకోండి, దీనిలో ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉన్నట్లండి. ఓకేనా? ఎందుకంటే ప్రాబిలిటీ దానికే ఎక్కువ ఉంటుంది. ఓకేనండి? అర్థమైందా ర్యాండమ్నెస్కి ప్రాబిలిటీకి రిలేషన్? ఇప్పుడు మనం మాట్లాడే స్పీచ్ సిగ్నల్ ఎలా ఉంటుందండి? ర్యాండమ్గా ఉంటుంది. ఇలానే కదా ఉంటుంది. ఇలా ఉంటుంది. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేసినట్లయితే ఇలానే కదా ఉంటుంది. దీనిలో ఉన్న ర్యాండమ్నెస్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనం చెప్పే ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్లో వోల్టేజ్ కనుక వోల్టేజ్ డ్రాప్కి తర్వాత కట్ ఇన్ వోల్టేజ్ కోసం యూజ్ చేస్తారనుకోండి, ఈ చిన్న సిగ్నల్లో నుంచి దానికి యూజ్ అయింది అనుకోండి, అప్పుడు మీరు మాట్లాడింది ఏమవుతుందండి? లాస్ అయిపోతుందిగా. ఇది ఒకవేళ కట్ ఇన్ వోల్టేజ్ కన్నా ఇది ఫర్ ఎగ్జాంపుల్ 0.6 వోల్ట్ ఉందనుకోండి, 0.5 వోల్ట్ ఉందనుకోండి, దీని పీక్ టు పీక్ యాంప్లిట్యూడ్, దీని యాంప్లిట్యూడ్ 0.5 ఉందనుకోండి, ఉంటే మన డయోడ్ ఏదైతే ఉందో దానికి డైరెక్ట్ ఇది యాక్సెప్ట్ అవుతుందా అండి? 0.7 కావాలి అంటే ఇది ఏమవుతుందండి? ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ ఏమవుతుందండి? లాస్ అయిపోతుంది. యాంప్లిఫై అవ్వాల్సిన ప్లేస్లో ఇప్పుడు యాంప్లిఫై అవ్వాల్సిన ప్లేస్లో ఏం చేస్తున్నామండి? అటెన్యూట్ చేస్తున్నామండి. దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తారు? ఈ డయోడ్ని ఆల్రెడీ
మనం వీసీసీ యూజ్ చేసి 0.7 వోల్టేజ్ పెడతారండి దీనికి ఆల్రెడీ 0.7 రెడీగా ఉంచుతారండి. 0.7 అంటే ఇప్పుడు ఏమవుతుందండి, ఈ సిగ్నల్ ఎలా వస్తుందంటే ఇక్కడ వరకు వచ్చి రెడీగా ఉంటుందండి. ఈ 0.7 తర్వాత ఈ సిగ్నల్ అప్లై చేశారనుకోండి, ప్లస్ 0.5 అప్లై చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, యాంప్లిఫై అవుతుంది కదా 0.7 + 0.5 అంటే. సో ఈ సిగ్నల్ యాంప్లిఫై అవుతుంది. సో దేని గురించి అనేసి మనం ఇప్పుడు బయాసింగ్ అంతా చేసేది. ఆ డీసీ లోడ్ లైన్ దేనికోసం అంటే ఇక్కడ 2 డయోడ్లు, రెసిస్టర్లు అన్నీ కలిపి తీసుకుంటామండి. ఓకేనా. నెక్స్ట్ అంతా మనం చూసేది ఏంటంటే డీసీ లోడ్ లైన్ కోసమే చూస్తామండి. డీసీ లోడ్ లైన్. ఇంకొకటి ఏంటంటే స్టెబిలిటీ అండి. స్టెబిలిటీ అంటే ఏంటి? స్టెబిలిటీ అంటే ఏంటండి? రాండమ్నెస్ కి ఆపోజిట్ సార్. ఎక్కడ వేరియేషన్స్ లేకుండా ఉండటం. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యాంప్లిఫైయింగ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ది సిగ్నల్ వితౌట్ చేంజ్ ఇన్ షేప్ అండి. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఈ షేప్ లో కూడా మన ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఈ షేప్ లో? ఫేజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకు తెలిసినవి 3 అండి. ఒకటి ఫ్రీక్వెన్సీ, ఇంకొకటి ఫేజ్ అండి, ఇంకోటి ఏంటి, ఒకటి ఫ్రీక్వెన్సీ, ఇంకొకటి ఫేజ్. లేవి మీరు చెప్తారండి. ఇంకోటి ఏంటి, థర్డ్ పారామీటర్ ఏంటండి ఒక వేవ్ ఫామ్ కు ఉండేది? లేవి రాలేదా? వచ్చాడన్నా వచ్చి వెళ్ళిపోయి ఉంటాడు. ఏదో క్లాస్ మనకెందుకు, ఇవన్నీ తెలిసినవన్నీ. సర్లేండి. ఇంకొకరు ఎవరైనా చెప్తారండి ఇంకో పారామీటర్ ఏంటో ఒక వేవ్ ఫామ్ లో? ఫ్రీక్వెన్సీ, ఫేజ్, ఇంకోటి ఏంటండి? చెప్పండి. కరెక్ట్. యాంప్లిట్యూడ్ సార్. యాంప్లిట్యూడ్ అండి. అంటే ఈ ఒక వేవ్ ఫామ్ లో ఏమేమి ఉన్నాయండి? ఫ్రీక్వెన్సీ ఉన్నాయి. ఫ్రీక్వెన్సీ ఎట్లా డెరైవ్ చేస్తాం? నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అండి. నెక్స్ట్ ఇంకొకటి ఫేజ్ అండి. ఇది ఎలా చేంజ్ అవుతుంది? ఈ ఆసిలేషన్కి మీకు ఏదైతే వేరియేషన్ వస్తుందో అది ఫేజ్ వేరియేషన్ అండి. ఇంకోటి యాంప్లిట్యూడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? పీక్ టు పీక్. ఓకేనా. ఇప్పుడు వేవ్ షేప్ చేంజ్ అవ్వడం అంటే ఈ 3 పారామీటర్స్లో ఏ పారామీటర్ చేంజ్ అయినా సరే వేవ్ షేప్ చేంజ్ అయిపోతుందండి. మనం యాంప్లిఫై చేసేటప్పుడు ఆ పారామీటర్స్లో ఏది వేరీ అవ్వకూడదు. అదే మీనింగ్ అండి ఇక్కడ. గుడ్ యాంప్లిఫికేషన్ అంటే ఈ 3 పారామీటర్స్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది? యాంప్లిట్యూడ్ ఒకటి వేరీ చేస్తారండి. ఓకేనా. తిరిగి మళ్ళీ ఎక్కడండి మన అవుట్పుట్ దగ్గరకు వచ్చేసరికి యాంప్లిట్యూడ్ని నార్మల్ చేసుకుంటాం. ఇవన్నీ మాడ్యులేషన్ టెక్నిక్స్లో చూద్దాము, యాంప్లిట్యూడ్ వేరియేషన్స్ ఇవన్నీ. ఓకేనా. ప్రస్తుతానికి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆ ఫేజ్లోను ఫ్రీక్వెన్సీలోను వేరియేషన్ రాకూడదు. అలా వస్తే మీ స్పీచ్ సిగ్నల్ పోతుందండి. సో దానికోసం మనం యూజ్ చేసేవి ఏంటండి, ఎమిటర్ బేస్ జంక్షన్ షుడ్ బి ఫార్వర్డ్ బయాస్డ్, కలెక్టర్ బేస్ జంక్షన్ షుడ్ బి రివర్స్ బయాస్డ్. ఇవి రెండు ఉంటే ట్రాన్సిస్టర్ ఏ కండిషన్లో ఉన్నట్టండి? మనకు తెలిసిన 3 కండిషన్స్. కట్ ఆఫ్ ఒకటి, సాచురేషన్ ఒకటి, యాక్టివ్ ఒకటి. సో ఎమిటర్ బేస్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ చేసి కలెక్టర్ బేస్ జంక్షన్ రివర్స్ బయాస్ చేస్తే ఈ 3లో దేనిలో ఉన్నట్లండి? ఈ 3 కేసెస్ యాక్టివ్ అండి. మిగతా 2 కేసులు ఏంటంటే స్విచ్చింగ్ యాక్షన్ అండి. కట్ ఆఫ్ అంటే ఆఫ్ స్విచ్, సాచురేషన్ అంటే ఆన్ స్విచ్ అండి. అవి స్విచ్. ఇది యాంప్లిఫికేషన్ కోసం అంటే మీ ట్రాన్సిస్టర్ని యాక్టివ్ రీజియన్లో పెట్టుకుంటారు. నెక్స్ట్ అండి, దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ జీరో సిగ్నల్ కలెక్టర్ కరెంట్. దీని మీనింగ్ ఏంటండి? ప్రాపర్ జీరో సిగ్నల్ కలెక్టర్ కరెంట్ అంటే ఇంతకుముందు అడిగాను కదా, జనరల్గా ఇప్పుడు నుంచి మీరు చూసే సర్క్యూట్ ఎలా ఉంటుందంటే ఇది వరకు ఇలా కదా, కామన్ ఎమిటర్ సిఈ కాన్ఫిగరేషనే కదండి మనం వాడేది. ఇప్పుడు సిఈ కాన్ఫిగరేషన్లో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మీ మైక్ నుంచి వచ్చే సిగ్నల్ వస్తుంది అనుకోండి, స్మాల్ సిగ్నల్. ఓకేనా. ఇది వీసీసీ. ఇక్కడ ఏం అప్లై చేస్తున్నాం అండి? వీసీసీ అప్లై చేస్తున్నాం. వీసీసీ యొక్క పాజిటివ్ టర్మినల్ ఇక్కడ అప్లై చేశారనుకోండి, నెగిటివ్ టర్మినల్ ఇక్కడ అప్లై చేస్తారండి. ఇలా అప్లై చేస్తాం. ఇలా అప్లై చేస్తే ఇప్పుడు బయాసింగ్ చేసాం కదండి, ఇక్కడ ఏం చేస్తారంటే ఒక లోడ్ రెసిస్టర్ తగిలిస్తారండి, ఆర్ఎల్ తగిలిస్తారు. ఓకేనా. ఇది ఆర్ఎల్ అనుకోండి, ఇది ఆర్ఎల్ అయిపోతే ఇప్పుడు మీకు ఈ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా అందరికి? ఓకే అండి. ఇప్పుడు ఇదే సర్క్యూట్స్ మీరు చూస్తారండి నెక్స్ట్ చూసేటప్పుడు. ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే ప్రాపర్ జీరో సిగ్నల్ అంటే మీనింగ్ ఏంటండి? జస్ట్ గెస్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు, నేను చెప్తాను. సిగ్నల్ ఏం రాకపోవటం అండి. ఓకేనా. మనం ఇక్కడ వీసీసీ అప్లై చేస్తున్నాము అంటే కరెంట్ ఫ్లో అవుతుంది కదా, వీసీసీ అప్లై చేస్తే కరెంట్ ఫ్లో అవ్వాలి కదండి. అవును సార్. ఆ కరెంట్ ఎంత ఉండాలి అంటే ఈ కట్ ఆఫ్ వోల్టేజ్ ఏదైతే ఉందో దీనికన్నా ఎక్కువ రాకూడదండి, దీనికన్నా తక్కువ రావాలి. దీనికన్నా తక్కువ వచ్చినప్పుడు అవుట్పుట్లో ఏమైనా వస్తుందండి?
ఇక్కడ ఏదైతే కట్ ఆఫ్ వోల్టేజ్ ఉందో రాదు క్రాస్ సార్. చేయకపోతే అవుట్పుట్ లో ఏం రాదు. దాన్నే మనం ఏం చెప్పామండి ఇక్కడ జీరో సిగ్నల్ అని చెప్పామండి. అంటే అప్పటి వరకు ఏం రాకూడదు. ఓకేనండి, ఇది అర్థమైందా ప్రాపర్ జీరో సిగ్నల్ అంటే మీనింగ్? అర్థమైంది సార్. ఓకే, వెరీ గుడ్. ఇలా అర్థమైపోతే కట్ ఆఫ్ వోల్టేజ్ కింద తక్కువ ఉందా? మన సెలబ్రిటీ రాలేదా? ఎవరు సార్? ఎవరు? తరుణ్ మాస్టర్ తరుణ్ రాలేదు సార్. మాకు వాడి అలవాటు. మధ్య ఏ క్లాస్ కి అటెండ్ అవ్వట్లేదు. తరుణ్ మాస్టర్ సాంగ్ కొరియోగ్రఫీ చేయడానికి వెళ్ళాడు. వెళ్ళాడా? ఓకే. వాడి మధ్య ఏ క్లాస్ కి అటెండ్ అవ్వట్లేదు సార్. ఆహా, బాగుందిరా. సరే, ద ప్రాపర్ ఫ్లో, నెక్స్ట్ పాయింట్ చూడండి, ఈ పాయింట్ చూడండి. ది ప్రాపర్ ఫ్లో ఆఫ్ జీరో సిగ్నల్ కరెంట్ అక్రాస్ Proper operating point of a transistor and the maintenance of a proper collector emitter voltage during the passage of the signal is known as transistor biasing. ఇప్పుడు చూసారు కదండి, VCC అప్లై చేసింది ఒకటి చూసారు, ఇంకోటి ఏం చేస్తామండి, ఇలా తీసుకున్నాం కదా మన VCCతో పాటు VCE కూడా అప్లై చేస్తాం, అంతే కదా? VCE కూడా అప్లై చేయాలి కదండి. VCE కూడా, ఇప్పుడు ఈ VCE ఎక్కడి నుంచి వస్తుందండి? ఇది C కదా, కలెక్టర్ టెర్మినల్. ఇదే టెర్మినల్ అండి, ఇదే టెర్మినల్ ఎమిటర్ టెర్మినల్. ఇప్పుడు VCE అంటే ఎక్కడ ఉంటుందండి? ఈ రెండింటి మధ్యలో ఏదైతే కలెక్టర్ వోల్టేజ్ డ్రాప్ వస్తుందో మధ్యలో ఇది VCE. ఇది ప్రాపర్ వోల్టేజ్ ఉండాలండి VCE. ఓకేనా? ప్రాపర్ వోల్టేజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది దేన్ని బ్లాక్ చేసేకూడదండి, ఇక్కడ వచ్చే వోల్టేజ్ డ్రాప్. ఇప్పుడు మనకి కరెంట్ ఫ్లో అయింది అనుకోండి, ఇక్కడ ప్లస్ VCCలో మీకు 5 volts ఉంది అనుకోండి, 5 volts వచ్చింది, VCE ఈజ్ ఈక్వల్ టు 3 volts వచ్చింది. ఓకేనా? ఇక్కడ నేను రెసిస్టర్ తగిలిస్తాను. ఇప్పుడు ఈ రెసిస్టర్ని RC అన్నాను అనుకోండి, RCకి 1 kilo ohm ఇస్తాను. ఇప్పుడు RCలోంచి ఫ్లో అయ్యే కరెంట్ మీరు చెప్పగలరండి? RCలోంచి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో చెప్పగలరా? క్యాల్కులేట్ చేసి చెప్పండి ఒకసారి. గీతాచరణ్ ఉన్నాడా? ఉన్నాడు సార్. ఉన్నాడు అంటే అక్కడికి వచ్చి ఉన్నాడని కాదురా, వింటున్నాడా? వింటే తను ఎస్ అనో నో అని ఏదో చెప్తాడు కదా. సర్లే, సరే మీరు ఎవరైనా క్యాల్కులేట్ చేసి చెప్తారా? VCC 5 volts ఇచ్చాను, VCE 3 volts ఇచ్చాను, 5 ఆంపియర్స్ వస్తుంది. 5 ఆంపియర్ ఫ్లో అవుతుందా? ఎలా చెప్పారండి 5 amps అని? వోల్టేజ్ 5 volts సార్. వోల్టేజ్ 5 volts అండి. అక్కడ రెసిస్టెన్స్ 1 kilo ohm. 1 kilo ohm రెసిస్టెన్స్ అండి. ఓకే. I equals to V/R. I equal to V/R వేస్తారా? వెరీ గుడ్, బాగానే చేశారు. కాకపోతే చిన్న కరెక్షన్ చేయాలండి అక్కడ. ఇప్పుడు ఈ రెసిస్టర్ ఇక్కడ ఇచ్చాం కదా, రెసిస్టర్ 1 kilo ohm కరెక్టేలండి. మహా అయితే మిల్లీ ఆంప్స్ అని చెప్తారు, అంతే కదా, అది కాదు కరెక్షన్. ఇప్పుడు ఇక్కడ ఎంత ఇచ్చామండి? ఇక్కడ VCE కనెక్ట్ చేసాము, VCC కనెక్ట్ చేసాం కదా, ఎంత చెప్పానండి? VCCకి 5 volts చెప్పాను. 5 volts. ఈ రెసిస్టర్ కింద ఎంత ఉందని చెప్పామండి వోల్టేజ్? 3 volts ఉంది కదా. అంటే ఇప్పుడు ఈ రెసిస్టర్ దగ్గర ఎంత లాస్ అవుతుంది వోల్టేజ్? 2 volts కదా. అంటే ఇప్పుడు ఈ రెసిస్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్ డ్రాప్ ఎంత అండి? 2 volts. ఈ 2 volts కి ఎంత రెసిస్టెన్స్ అప్లై అవుతుంది? 1 kilo ohm. ఇప్పుడు కరెంట్ చెప్పండి. యాక్చువల్గా మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది విత్ రెస్పెక్ట్ టు 5 కాదండి, విత్ రెస్పెక్ట్ టు 2 volts అండి. ఎందుకు అంటే ఈ రెండు డిఫరెన్స్ ఇక్కడ డ్రాప్ అండి, రెసిస్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్. VR ఈజ్ ఈక్వల్ టు 2 volts, R ఈజ్ ఈక్వల్ టు 1 kilo ohm. సో ఈ 1 kilo ohm దగ్గర ఈ వోల్టేజ్ ఉన్నప్పుడు ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? సో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందండి? 2 milliamps అండి. కిలో ఓమ్స్ కదా ఇది, 2/1 kilo, 2 milliamps. ఓకేనండి, 2 million. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు వాడేమంటున్నాడు అంటే VCE మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలండి. VCE పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం అంటే, ఇప్పుడు VCE నేను పెంచుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఇన్ ప్లేస్ ఆఫ్ 3 5 పెట్టాను అనుకోండి, అప్పుడు IC ఎంత అవుతుంది? ఇన్ ప్లేస్ ఆఫ్ 3 5 పెడితే అప్పుడు ఎంత అవుతుంది సార్? ఒకసారి రిపీట్ చేయరా సార్? ఏం లేదండి, ఇప్పుడు VCE ఎంత ఇచ్చానండి ఇంతకుముందు మీకు? 3 ఇచ్చారు సార్. 3 ఇచ్చాను, ఇప్పుడు 5 ఇస్తానండి. ఇప్పుడు 5 అంటాను. సో రెసిస్టర్ దగ్గర డ్రాప్ అయ్యే వోల్టేజ్ ఎంత?
జీరో అవుతుంది సార్. 0 వోల్ట్స్ డ్రాప్ అవుతుంది. అంటే ఇప్పుడు అందులో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత? జీరో అవుతుంది సార్. అదండి. ఇప్పుడు మనం మెయింటైన్ చేయడం అంటే ఎలా మెయింటైన్ చేస్తాం అంటే ఇక్కడ ఏం మెయింటైన్ చేయాలని చెప్పాము? ఇక్కడికి వచ్చారనుకోండి, ప్రాపర్ కలెక్టర్ ఎమిటర్ ప్రాపర్ వోల్టేజ్. కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్. కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ అంటే ఏంటండి? సిఈ కదా. కలెక్టర్ VCE. విసిఈ. ఈ విసిఈని ప్రాపర్గా ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలి అంటే అక్కడ మనం ఏదైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఆ ఫ్లోని కంట్రోల్ చేయడానికి తగ్గట్టుగా ఉంచుకోవాలండి. ఎలా కంట్రోల్ చేస్తున్నాం అన్నది ఇప్పుడు అర్థమైంది కదా. ఒక టైంలో 2 మిలియమ్స్ వచ్చింది, ఒక టైంలో 0 మిలియమ్స్ వచ్చింది. అదండి. ఓకేనా? ఇది మెయింటైన్ చేయాలి. ఎలా మెయింటైన్ చేస్తాం అన్నది ఇప్పుడు మనం థియరిటికల్గా చూస్తాము. నెక్స్ట్ ఎప్పుడంటే మీకు ఏసీ అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ల్యాబ్ అవుతుందండి, అప్పుడు మీరు ప్రాక్టికల్గా చేస్తారండి. యాంప్లిఫికేషన్ ఇవన్నీ ప్రాక్టికల్గా చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ అండి, డ్యూరింగ్ ద పాసేజ్ ఆఫ్ ది సిగ్నల్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్సిస్టర్ బయాసింగ్. ఓకే, ఇప్పుడు ట్రాన్సిస్టర్ బయాసింగ్ అర్థమైంది కదా. నెక్స్ట్ అండి, when a transistor is not properly biased it works inefficiently. ఇది ఎలాగో తెలిసిందే. మనం ఒకలా అనుకుంటే అది ఒకలా యాక్ట్ చేస్తుంది and produces a distortion in the output signal. Hence transistor should be biased correctly. A transistor is biased either with the help of a battery. ఓకేనండి? ట్రాన్సిస్టర్ దేంతో బయాసింగ్ చేస్తున్నాం? విసిఈ అంటే బ్యాటరీయే కదా అన్నది. వోల్టేజ్ బ్యాటరీ. ఓకేనా? either with the help of a battery or ఇక్కడ ఏం రాసానండి? కనిపించట్లేదా? ఓకే, ఓకే. ఆర్ అసోసియేటింగ్ ఎ సర్క్యూట్ విత్ ఎ ట్రాన్సిస్టర్. అంటే మనం ఏదర్ బ్యాటరీతోనైనా చేయొచ్చండి, లేదంటే ఇంకో ట్రాన్సిస్టర్ తీసుకొని దాని నుంచి అయినా చేయొచ్చండి. ఓకేనా? ఇంకో ట్రాన్సిస్టర్ సర్క్యూట్ తీసుకొని ఫైనల్గా దేనికైనా సరే ఇంకో ట్రాన్సిస్టర్ తీసుకున్నా దానికి కూడా ఏం కావాలండి? ఓ బ్యాటరీ కావాలి. ఓకేనా? ద సర్క్యూట్ విచ్ ఈస్ యూజ్డ్ విత్ ద ట్రాన్సిస్టర్ ఈజ్ నోన్ యాజ్ బయాసింగ్ సర్క్యూట్. ఒకవేళ సర్క్యూట్ కనెక్ట్ చేస్తారనుకోండి, ఆ సర్క్యూట్ని ఏమంటామండి? బయాసింగ్ సర్క్యూట్ అంటారు. నెక్స్ట్ అండి, మనం స్టేబిలైజేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. స్టేబిలైజేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకు స్టేబిలైజేషన్ ఇంపార్టెంట్? స్టేబిలైజ్డ్ అంటే ఫిక్స్డ్గా ఉండటం, అంతే కదండి. మనం ఇక్కడ దేన్ని ఫిక్స్ చేసుకోవాలండి? మనం ఫిక్స్ చేసుకోవాల్సింది ఇప్పటి వరకు థియరీ విన్నారు కదా. ఈ థియరీలో మనం ఫిక్స్ చేసుకోవాల్సింది ఏంటో చెప్పగలరా? సార్ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ. వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఫిక్స్ చేయకూడదండి. వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ వేరీ అవుతుంటుంది. ఎందుకంటే అది మనం మాట్లాడుతున్నాం కదా, మనం ఒక్కొక్కసారి ఒక్కోలా మాట్లాడుతుంటాం కనుక దీనిపైన డిపెండ్ అయ్యి ఇది వేరీ అయిపోతూ ఉంటుంది. అయితే మన ఆపరేటింగ్ పాయింట్ ఒక సెట్ చేసుకున్నాం కదండి. ఆపరేటింగ్ పాయింట్ సెట్ చేసామా? బ్యాటరీ ఎన్ని పెట్టి ఈ పాయింట్ ఫిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది వేరీ అయింది అనుకోండి, ఇది తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు మన ట్రాన్సిస్టర్ ఎక్కడి నుంచి తీసుకుంటుందండి? మన స్పీచ్ సిగ్నల్లోంచి తీసుకుంటుంది. ఇది పెరిగిపోయింది అనుకోండి, ఏం చేస్తుందంటే మన స్పీచ్ సిగ్నల్ని మనం అనుకున్న దానికన్నా ఎక్కువ యాంప్లిఫై చేస్తుందండి. అలా జరగకూడదు కదా. మనం అనుకున్న దానికన్నా ఎక్కువ యాంప్లిఫై అవ్వకూడదు, మన సిగ్నల్ అటెన్యూట్ కూడా అవ్వకూడదండి. అటెన్యూషన్ అంటే అర్థం ఏంటండి? మన స్పీచ్ సిగ్నల్లో కొన్ని వాల్యూస్ని సప్రెస్ చేయడం. నెక్స్ట్ అండి, అలా జరగకూడదు. అలా జరగకూడదు అంటే ఇదేమవ్వాలండి? కాన్స్టెంట్గా ఉండాలి. ఇది కాన్స్టెంట్గా ఉంటేనే ఇది ఏదైతే వస్తుందో అది యాజ్ ఇట్ ఈస్గా యాంప్లిఫై అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఇది వేరీ అయింది అనుకోండి, రిసీవర్కి తెలియదు కదా మనం ఎలా మాట్లాడుతున్నాం అన్నది. దీని వేరియేషన్ అనుకోండి, రిసీవర్ ఏమనుకుంటాడంటే మనం వేరీ చేస్తున్నాం అనుకుంటాడు. ఓకేనండి? అర్థమైందండి? సో ఇక్కడ స్టేబుల్గా ఉంచుకోవాల్సింది ఏంటండి? ఆపరేటింగ్ పాయింట్. ఓకేనా? దెర్ ఆర్ 2 ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ఆర్ షిఫ్ట్ ది ఆపరేటింగ్ పాయింట్. సో ఇప్పుడు ఆపరేటింగ్ పాయింట్ స్టేబుల్గా ఉండకుండా చేయడానికి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటి? ట్రాన్సిస్టర్ పారామీటర్స్ ఆర్ టెంపరేచర్ సెన్సిటివ్. వెన్ ట్రాన్సిస్టర్ ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ ట్రాన్సిస్టర్ ఈజ్ పారామీటర్స్ మే చేంజ్. సో స్టెబిలిటీని డిస్టర్బ్ చేసేవి 2 ఉన్నాయండి. ఏంటండి అవి? ఈ ఏబి ట్రాన్సిస్టర్ పారామీటర్, టెంపరేచర్. ట్రాన్సిస్టర్ పారామీటర్స్ అనేవి టెంపరేచర్ సెన్సిటివ్ అండి. ఓకేనా? అంటే మీనింగ్ ఏంటంటే టెంపరేచర్ వేరీ అయింది అనుకోండి, పారామీటర్స్ చేంజ్ అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్రాన్సిస్టర్ పారామీటర్స్ మే చేంజ్. అంటే రెండింటిలోనే ఏమవుతుందంటే ట్రాన్సిస్టర్ పారామీటర్స్ అన్నారు. ట్రాన్సిస్టర్ పారామీటర్స్ అంటే ఏంటి? పారామీటర్ అంటే ఏంటంటే దేనిలోనైనా సరే మన ట్రాన్సిస్టర్ లోకి వచ్చేసరికి అయితే ఎమిటర్ అయినా కలెక్టర్